హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన 'కింగ్డమ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవడమే డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారండి. ఇంకా దాని తర్వాత విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ సంబంధించి ఇంట్రడక్షన్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ 'అన్న అంటేనే' సాంగ్ కానీ, ఈ పోర్షన్స్ అన్నీ నడుస్తున్నప్పుడు అసలు ఏముందిరా సినిమా, అసలు 'గౌతమ్ తిన్ననూరి' అసలు ఏమన్నా తీస్తున్నారా సినిమా అని అనిపించే అంత లెవెల్‌లో ఉన్నాయండి. ఇంకా ఈ సీక్వెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ట్రైలర్‌లో చూపించినట్టు విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ సంబంధించి ఒక మిషన్ అలాట్ చేయడం గాని, అండ్ విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ అక్కడికి వెళ్లి ఏం చేసిందనేదంతా కూడా ఫస్ట్ హాఫ్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ సూపర్‌గా సెటప్ చేశారండి. అలా చూస్తూనే ఇంటర్వెల్ పోర్షన్ వచ్చేస్తది. అండ్ ఆ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షను చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి సూపర్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఈ సీక్వెన్స్ మొత్తాన్ని కూడా 'గౌతమ్ తిన్ననూరి' గారు కమర్షియల్ వేలో డీల్ చేస్తూనే తన మార్క్ రిప్రజెంటేషన్ చూపించారండి. లైక్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ సంబంధించి కొన్ని బౌండరీస్ పెట్టారు. అసలు 'గౌతమ్ తిన్ననూరి' గారు పెట్టిన బౌండరీస్‌ని బేస్ చేసుకొని విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఉంటుందండి. వేరే లెవెల్ స్టఫ్ అండి సినిమా మొత్తానికి ఆ పోర్షన్. హీరోయిక్ మూవ్‌మెంట్స్ ఉంటూనే చాలా సెటిల్‌గా పెర్ఫార్మ్ చేస్తారు విజయ్ దేవరకొండ గారు. అసలు ఆ సీక్వెన్స్ వేరే లెవెల్ అంతే. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపిస్తదండి. అంతలాగా స్క్రీన్ ప్లే పరిగెట్టించారు. మామూలుగా లేదు. అసలు 1 ½ అవర్ ఎలాగ అయిపోయిందో కూడా అర్థం కాలేదు. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయడం కూడా చాలా నీట్‌గా స్టార్ట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ వెళ్తున్న కొద్దీ కొన్ని ట్విస్ట్‌ని రివీల్ చేయడం గాని, కొన్ని క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా మనకి సెటప్ చేయడం గాని, అవన్నీ కూడా చాలా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా ప్రీ క్లైమాక్స్ కోసమే అన్నట్టు డిజైన్ చేసుకున్నారు. ఆ పోర్షన్ అంతా కూడా రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ, మనం చాలా మూవీస్‌లో చూసినప్పటికీ, మనం కన్విన్స్ అవుతాం. ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వం. ఇంకా సెకండ్ హాఫ్ సెట్ చేసిన మొత్తం మేటర్ అంతా కూడా ప్రీ క్లైమాక్స్‌కొస్తది. అక్కడ విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ విజృంభణ మామూలుగా ఉండదు. ఫ్యాన్స్‌కైతే మాత్రం ఐ ఫీస్ట్, మూవీ లవర్స్ అందరికీ కూడా అరాచకం అంతే. ఆ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్‌లో విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గాని, ఆయన విశ్వరూపం గాని ఎంత బాగా చేసినప్పటికీ, ఎక్కడో తెలియని ఒక పంచ్ మిస్ అయిందండి. అంటే లైక్ అక్కడి వరకు సెటప్ చేసుకుందంతా కూడాను ప్రీ క్లైమాక్స్ కోసం అదంతా కూడా చాలా ప్రాపర్‌గా సెటప్ చేసుకున్నారు. కానీ ఆ ప్రీ క్లైమాక్స్‌లో ఇంకా ఏదో కావాలి, ఇంకా కావాలి, సరిపోలేదన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. అండ్ సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో సెకండ్ పోర్షన్‌కి సంబంధించి చాలా స్టోరీ ఉంచారు అనేది అంతా కూడాను ఒక వాయిస్ ఓవర్‌తో నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగున్నప్పటికీ, అక్కడొచ్చే వాయిస్ ఓవర్ చాలా ఆడ్‌గా అనిపించిందండి. అదేదో నేరాలు, ఘోరాలకు సంబంధించిన వాయిస్ ఓవర్స్ వస్తాయి గదా! అలా అనిపించింది. అసలు నిజంగా ఆ వాయిస్ ఓవర్ డబ్బింగ్ కొంచెం ప్రాపర్‌గా చూసుకొనుండుంటే, అసలు నిజంగా ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా చాలా అనిపించేవున్ను. మూవీ టెక్నికల్‌గా కూడా సాలిడ్ ఉంటుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సెట్ వర్క్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, అసలు నిజంగా సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, ప్రతి క్రాఫ్ట్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు, మెయిన్ క్యారెక్టర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా 100% ఇచ్చారండి. మొత్తం అందరిలోకి ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు అండ్ సత్యదేవ్ గారు స్టాండ్ ఔట్ అవుతారు. నిజంగా వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపించినంత సేపు కూడా మనకి స్టోరీ గుర్తురాదు, స్క్రీన్ ప్లే గుర్తురాదు, కథ ఎటెళ్తుంది అనేది గుర్తురాదు. ఇంక ఏమీ మనకు కనబడదు. ప్యూర్‌గా వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని మనం ఎంజాయ్ చేస్తాం. ఇంక 'గౌతమ్ తిన్ననూరి' గారి విషయానికొస్తే, ఆయన ఒక కమర్షియల్ మూవీ తీద్దామని ట్రై చేశారు. దానికి సంబంధించిన ఒక స్టోరీ పిక్ చేసుకున్నారు. కొన్ని మూవీ రిఫరెన్సెస్ తీసుకున్నారు. వాటన్నిటిని బేస్ చేసుకొని ఆయన మార్క్‌తో ఒక సినిమాని ప్రెజెంట్ చేశారు. ఇదంతా మనం క్లియర్‌గా గమనిస్తే ట్రైలర్ కట్‌లోనే అర్థమైపోతది. ఎప్పుడైతే మనం ఆ ట్రైలర్ కట్‌ని చూసి ఒక పక్కా కమర్షియల్ మూవీ మనం చూడబోతున్నామని మనం మెంటల్‌గా ఫిక్స్ అయ్యి సినిమాకెళ్తామో సూపర్‌గా ఎంజాయ్ చేస్తాం. మూవీలో నాకు బాగా నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనం జనరల్‌గా విజయ్ దేవరకొండ గారి మూవీస్‌లో ఎక్కువగా వినే కంప్లెయింట్ ఏంటి? మూవీ ఎలాంటి జానరాకి సంబంధించిందైనా సరే, ఆయన స్లాంగ్ కొంచెం రెగ్యులర్ టోన్‌లో ఉంటుంది. అండ్ ఆయన అగ్రెషన్ క్యారెక్టర్ చేసే ప్రతిసారి కూడా 'అర్జున్' రిఫరెన్సెస్ వస్తున్నాయని కదా! ఈ మూవీలో 'గౌతమ్ తిన్ననూరి' గారు నిజంగా ఆ 2 మైనస్ పాయింట్స్‌ని పట్టుకొని, వాటికి ప్రాపర్ డీటెయిలింగ్స్ ఇస్తూ, ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారితో ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకున్నారు. ఓవరాల్‌గా నా విషయానికొస్తే అండి, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు మొత్తం మూవీలో ఒక్క సీన్ కూడా మనకి కొత్తగా అనిపించకపోయినప్పటికీ, స్టోరీ కూడా ఏదో వేరే లెవెల్ కాన్సెప్ట్ అనిపించినప్పటికీ, 2 అవర్స్ 40 మినిట్స్‌లో ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా రెగ్యులర్ స్టోరీని కూడాను గ్రిప్పింగ్ నరేషన్‌తో ఎక్సలెంట్‌గా తీసుకెళ్ళిపోయారండి 'గౌతమ్ తిన్ననూరి' గారు. నేనైతే మూవీని చాలా ఎంజాయ్ చేశానండి. నేను పెట్టిన ప్రతి రూపాయికి 100కి 200% సాటిస్ఫై అయ్యి థియేటర్ నుంచి బయటకొచ్చాను. అదండి 'కింగ్డమ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.